గుడ్ మార్నింగ్ గైస్, మైసెల్ఫ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు ఇండియన్ ఆర్మీ ఎగ్జామినేషన్ కన్సర్నింగ్ టెక్నికల్ ఎగ్జామ్ పేపర్ 19 అనే చెప్పబోతున్నాను. ప్లీజ్ గో త్రూ వాట్ ఎవర్ క్వశ్చన్ పేపర్స్ హ్యావ్ బీన్ గివెన్ ఇన్ ప్లేలిస్ట్. ఎగ్జామినేషన్ పేపర్ 18 వరకు నేను చెప్పడం జరిగింది. యూ ప్లీజ్ గో త్రూ దాట్. సో లెట్ us see exactly what we have in first question. మౌంట్ గాడ్విన్ అస్టిన్ లైస్ ఇన్. ఈ మౌంట్ గాడ్విన్ అస్టిన్ అనేది కారకోరం రేంజ్లో మనం చూడొచ్చు. ఈ గాడ్విన్ అస్టిన్ని మనం చూసినట్లయితే దెర్ ఈజ్ ఎ K2 మౌంట్ అనమాట. మౌంట్ K2 అనేది మనం చూసినట్లయితే దాన్ని గాడ్విన్ అస్టిన్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా విచ్ ఈజ్ నోన్ యాజ్ అబోర్డ్ ఆఫ్ క్లౌడ్ అంటే మేఘాలయాన్ని ఈ విధంగా అబోర్డ్ ఆఫ్ క్లౌడ్ అని మనం తెలుసుకోవచ్చు. మేఘ అంటే మనం మేఘాలయం తెలుసు కదా, అబోర్డ్ ఆఫ్ క్లౌడ్ అని మేఘాలయ స్టేట్ని అంటారనమాట. ద మ్యాక్సిమం కోల్ డిపాజిట్స్ ఆఫ్ ఇండియా ఈజ్ ఫౌండ్ ఇన్ ద రాక్ సిస్టమ్ ఆఫ్. ఈ కోల్ డిపాజిట్స్ ఎక్కువగా ఈ రాక్ సిస్టంలో ఇక్కడ మనం చూసినట్లయితే ఎక్కువగా కోల్ డిపాజిట్స్ ఆఫ్ ఇండియా ఏంట్రా అంటే గోండ్వానా ల్యాండ్స్ అనేది ఎక్కువగా రాక్ డిపాజిట్స్ అనేది మనం చూడొచ్చు. ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ విండ్ ఎనర్జీ ఏంట్రా అంటే ఇండియాలో లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ విండ్ ఎనర్జీ అనేది తమిళనాడు అని మనం తెలుసుకోవచ్చు. ద ఫస్ట్ కార్పొరేట్ పోర్ట్ ఈజ్ ఎన్నోర్ అనేది మొట్టమొదటి కార్పొరేట్ పోర్టుగా మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా యాంటీబయాటిక్ ప్లాంట్ ఈజ్ లొకేటెడ్ అట్ అంటే రిషికేష్లో ఎక్కువగా యాంటీబయాటిక్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది. హరిద్వార్, రిషికేశ్ మనం వింటాము. ఈ రిషికేష్లోనే ఈ యాంటీబయాటిక్ ప్లాంట్స్ అనేది మనం అక్కడ చూడొచ్చు అనమాట. ద డ్రైయెస్ట్ డెజర్ట్ ఆఫ్ ద వరల్డ్ ఏంట్రా అంటే అట్కామా డెజర్ట్ అనేది డ్రైయెస్ట్ డెజర్ట్గా మనం గుర్తుంచుకోవాలి. ఇది ఎక్కువగా అక్కడ మనం చూసినట్లయితే డ్రైగా ఉంటుందని మనం గుర్తుంచుకోండి, అట్కామా డెజర్ట్. ద డీపెస్ట్ లేక్ ఇన్ ద వరల్డ్ ఏంటంటే ప్రపంచంలోని అతి లోతైన లేక్ బైకా లేక్ అనేది చాలా లోతైన సరస్సు అని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా విక్టోరియా ఫాల్ లైస్ ఇన్ ద రివర్. ఈ విక్టోరియా ఫాల్స్ అనేది ఏ నది పైన మనం చూడొచ్చు అంటే జాంబేజీ నది పైన మనం ఈ విక్టోరియా ఫాల్ అనేది మనం చూడొచ్చు. ద ల్యాండ్ ఆఫ్ లేక్స్ దేనిని అంటారంటే అదే మన ఇండియాలో అయితే ల్యాండ్ ఆఫ్ లేక్స్ అని చెప్పి ఉదయ్పూర్ అని చెప్పారు, ఉదయ్పూర్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ వరల్డ్లో అడిగాడు కాబట్టి ల్యాండ్ ఆఫ్ లేక్స్ అనేది ఫిన్లాండ్ని ఈ విధంగా ల్యాండ్ ఆఫ్ లేక్స్ అంటారు. ఫిజిక్స్లో చూసినట్లయితే ఏ పర్సన్ స్టాండింగ్ ఆన్ ఏ రైల్వే ప్లాట్ఫామ్ లిజన్స్ టు ద విజిల్స్ ఆఫ్ అరైవింగ్ అండ్ డిపార్టింగ్ ట్రైన్స్. ద విజిల్ హర్డ్ ఈజ్ అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఒక పర్సన్ ఈ విధంగా రైల్వే ప్లాట్ఫామ్లో నిలబడుకొని ఏదన్నా అరైవింగ్ ట్రైన్ కానీ డిపార్టింగ్ ట్రైన్ కానీ ఏ విధంగా చూస్తాడంటే అతను హై పిచ్ వెన్ ట్రైన్ అరైవ్స్ అనమాట. ఎప్పుడైతే ట్రైన్ దగ్గరకు వస్తుందో అప్పుడు హై పిచ్ అనేది అతను వినడం జరుగుతుందన్నమాట. హోలోగ్రఫీ అంటే ఏంటంటే ఇది ఒక టెక్నిక్ అనమాట. ఈ టెక్నిక్ ఆఫ్ రికార్డింగ్ ఏ పర్మనెంట్ 3-dimensional ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ ఏ గివెన్ సింగిల్ కలర్గా మనం గుర్తుంచుకోవాలి. సో హోలోగ్రఫీ ఇది ఒక టెక్నిక్, రికార్డింగ్ ఏ పర్మనెంట్ 3-dimensional ఫోటోగ్రాఫ్ ఆఫ్ ఏ గివెన్ సింగిల్ కలర్ ఆర్ మల్టీ కలర్ అని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఎ నైస్ బ్లాక్ విత్ ఎ పీస్ ఆఫ్ ల్యాండ్ నైస్ బ్లాక్ విత్ ఎ పీస్ ఆఫ్ లెడ్ ఎంబెడెడ్ ఎడిట్ ఫ్లోట్స్ ఇన్ వాటర్ ఇఫ్ ఐస్ మెల్ట్స్ ద వాటర్ లెవెల్ అంటే దీని ప్రకారం మనం చూసినట్లయితే ఒక ఐస్ బ్లాక్ అనేది విత్ ఎ పీస్ ఆఫ్ లెడ్ ఎంబెడెడ్ ఇన్ ఫ్లోట్స్ ఇన్ వాటర్ అంటే అది ఐస్ అనేది కరిగిపోతుంది. సో రిమైన్స్ అక్కడ మనం చూసినట్లయితే వాటర్ లెవెల్ ఐస్ కరిగిపోయినా కూడా వాటర్ లెవెల్ అనేది సేమ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ వాటర్ లెవెల్లోనే మనం ఐస్ అనేది కూడా మెజర్ అయి ఉంటుంది కాబట్టి అది ఐస్ బ్లాక్ అనేది ఒకసారి మెల్ట్ అయినా కూడా ఈ విధంగా రిమైన్స్ సేమ్ అని చెప్పుకోవచ్చు. అందుకే మనము గ్లాసులలో ఒకసారి ఐస్ క్యూబ్స్ వేసిన తర్వాత కూడా ఆ వాటర్ అనేది బయటికి రావన్నమాట. ద వెలాసిటీ ఆఫ్ హీట్ రేడియేషన్ ఇన్ వాక్యూమ్ ఈజ్ అని అడిగినాడు. ఇక్కడ హీట్ రేడియేషన్ యొక్క వెలాసిటీ ఎలా ఉంటుందంటే ఈక్వల్ టు ద వెలాసిటీ ఆఫ్ లైట్ అని చెప్పుకోవచ్చు. ఏ విధంగా అయితే హీటు ఈ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుందో అదేవిధంగా మనము లైట్ స్పీడ్తో అని మనం గుర్తుంచుకోవచ్చు. ద ప్లాస్టిక్ మెటీరియల్ కామన్లీ యూజ్డ్ ఫర్ మేకింగ్ గేర్ వీల్స్ అంటే గేర్ వీల్స్ తయారు చేయడానికి ఎలాంటి ప్లాస్టిక్ మెటీరియల్ అవసరము అంటే నైలాన్స్ తోటి తయారు చేసిన ప్లాస్టిక్ మెటీరియల్స్ అవసరమవుతాయని గుర్తుంచుకోవాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ఓవెన్ అంటే ఓవెన్లో మనము ఏది యూజ్ చేసుకోవాలంటే చూస్తామంటే మైక్రోవేవ్స్ అనేది ఈ ఓవెన్లో మనము యూజ్ ఉంటాయని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఓవెన్లో మనకి యూజ్ అయ్యే వేవ్స్ ఏవిరా అంటే మైక్రోవేవ్స్ అనమాట. వెన్ హీటెడ్ ఫ్రమ్ 0 to 10 degrees వాల్యూమ్ ఆఫ్ ఏ గివెన్ మాస్ ఆఫ్ వాటర్ విల్ బి అంటే ఎప్పుడైతే మనం హీట్ చేసిన తర్వాత 0 నుంచి 10 degrees సెంటిగ్రేడ్ వాల్యూమ్ ఆఫ్ ద వాటర్ ఏమవుతుందంటే ఫస్ట్ 4 degrees సెంటిగ్రేడ్ వరకు ఇంక్రీజ్ అవుతుంది, ఆటోమేటిక్గా మళ్ళీ తగ్గిపోతుంది అనమాట. సో అందుకే వాల్యూమ్ అని ఇంక్రీజ్ అవుతూ ఇక్కడ మనం ఏమవుతుందంటే డెన్సిటీ కూడా మనకేంటంటే 4 degrees సెంటిగ్రేడ్ దగ్గర మ్యాక్సిమం అనేది మనం చూడొచ్చు. అనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్ అని అంటారనమాట. ఈ విధంగా కావడాన్ని అనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్ ఉండడం వల్లే ఈ చేపలు అనేది బతుకుతూ ఉంటాయన్నమాట కింద
ఎంత ఐస్ అయినా కూడా పైన కింద అనేది చేపలు సర్వైవ్ అవుతూ ఉంటాయి. ఎనర్జీ ఈజ్ కంటిన్యూస్లీ క్రియేటెడ్ ఇన్ ద సన్ డ్యూ టు అంటే ఇక్కడ ఎనర్జీ అనేది కంటిన్యూస్లీ క్రియేట్ అవుతుంటుంది కదా సన్లో, న్యూక్లియర్ ఫ్యూజన్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫ్యూజన్ ప్రకారమే ఎనర్జీ అనేది ఈ విధంగా క్రియేట్ అవుతూ ఉంటుందన్నమాట. కూలీస్ ట్యూబ్ ఈజ్ యూజ్ టు ప్రొడ్యూస్ అంటే ఈ కూలీస్ ట్యూబ్ అనేది దేనికి ప్రొడ్యూస్ చేయడానికి అంటే ఎక్స్రేస్కి ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు ఇది ప్రొడ్యూస్ చేస్తుందని మనం గుర్తుంచుకోవాలి. ఇవి ఎక్స్రేస్ ప్రొడ్యూస్ చేస్తాయి ఈ కూలీస్ ట్యూబ్ అనేది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ రెగ్యులేటెడ్ ఎలక్ట్రిక్ సప్లై అంటే జీనార్ డయోడ్ అనేది రెగ్యులేటెడ్ పవర్స్ ఎలక్ట్రిక్ సప్లైకి యూజ్ అవుతూ ఉంటుంది. సో గుర్తుంచుకోండి ఏది ఈ విధంగా రెగ్యులేటెడ్ ఎలక్ట్రిక్ సప్లైలో చూస్తారంటే జీనార్ డయోడ్ అనేది ఈ రెగ్యులేటెడ్ ఎలక్ట్రిక్ సప్లైలో మనం చూడొచ్చు. గామా రేస్ కెన్ కాజ్ జెనిట్ మ్యూటేషన్ అనమాట. ఈ గామా రేస్ అనేది చాలా డేంజరస్, ఇట్ కెన్ పెనట్రేట్ ఇన్ టు ద బాడీ. ఇవి ఏం కాజ్ చేస్తాయంటే జీన్ మ్యూటేషన్ అనేది మనము చూడొచ్చు అనమాట. దీనివల్ల ఇట్ కెన్ కాజ్ జీన్ మ్యూటేషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. ద సబ్స్టాన్స్ విచ్ కండక్ట్స్ కరెంట్ ఇన్ ద సాలిడ్ స్టేట్ ఈజ్ ఈ విధంగా సబ్స్టెన్స్ అనేది ఈ విధంగా కరెంట్ అనేది కండక్ట్ చేస్తుందన్నమాట ఇన్ ద సాలిడ్ స్టేట్లో. మనం చూసినట్లయితే గ్రాఫైట్ అని మనం తెలుసుకోవచ్చు, ఇది కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ డైమండ్ మాత్రము ఇది ప్యూర్ ఇన్సులేటర్ అని గుర్తుంచుకోవాలి. సో ఇది ఈ విధంగా సాలిడ్ స్టేట్లో ఉండి మనం చూసినట్లయితే కండక్టర్స్గా బిహేవ్ చేస్తుందని చెప్పుకోవచ్చు గ్రాఫైట్. విచ్ సెట్ ఆఫ్ కండిషన్స్ ఏ సెట్ ఆఫ్ కండిషన్స్ రిప్రజెంట్స్ ద ఈజెస్ట్ వే టు లిక్విఫై గ్యాస్ అంటే లో టెంపరేచర్ అండ్ హై ప్రెషర్లో మనం ఏం చేయొచ్చు అంటే ఈ విధంగా గ్యాస్ని లిక్విఫై చేయొచ్చు అని చెప్పుకోవచ్చు అనమాట. గ్యాస్ని ఈ విధంగా లిక్విఫై చేయడానికి లో టెంపరేచర్ హై ప్రెషర్ అనేది కంపల్సరీ అవసరం అనమాట. వాట్ ఈజ్ ద కలర్ ఆఫ్ లైట్ రిలేటెడ్ టు ఈ విధంగా లైట్ కలర్ చూడాలంటే అది యాంప్లిట్యూడ్ అనమాట. యాంప్లిట్యూడ్ అని మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా కలర్ ఆఫ్ లైట్ అనేది యాంప్లిట్యూడ్ బేస్ మీదే మనం కనుక్కోవచ్చు అనమాట. వాట్ ప్రిన్సిపల్ లా ఎక్స్ప్లెయిన్స్ ద వర్కింగ్ ఆఫ్ ద హైడ్రాలిక్ బ్రేక్స్ అంటే హైడ్రాలిక్ బ్రేక్స్ అనేది ఎలాంటి ప్రిన్సిపల్ మీద ఆధారపడి పనిచేస్తుందంటే పాస్కల్స్ లా అంటారనమాట. ఆ పాస్కల్స్ లా ప్రకారమే ఈ హైడ్రాలిక్ బ్రేక్స్ అనేది పనిచేస్తాయన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ద యానోడ్ ఇన్ ఎ డ్రై సెల్ కన్సిస్ట్ ఆఫ్ అంటే ఇక్కడ యానోడ్ అనేది డ్రై సెల్లో ఏముంటుందంటే మనం చూసినట్లయితే జింక్ అనేది యానోడ్ ఫామ్లో మనం చూడొచ్చు అనమాట. సో ఆ విధంగా మనము యానోడ్ ఇన్ ఎ డ్రై సెల్ కన్సిస్ట్ ఆఫ్ అంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ జింక్ అని గుర్తుంచుకోవాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్ టు ఐడైన్ కామన్ సాల్ట్ అంటే ఇక్కడ ఏది విధంగా ఐడైన్ కామన్ సాల్ట్ యూజ్ చేస్తారంటే పొటాషియం ఐడైడ్ అనేది చూసినట్లయితే ఇది మనకు ఈ విధంగా ఐడైన్ కామన్ సాల్ట్గా మనం గుర్తుంచుకోవచ్చు. మిల్క్ ఈజ్ ఎ కొలాయిడల్ సొల్యూషన్ సిస్టమ్ ఇన్ విచ్ ఈ మిల్క్ అనేది ఒక కొలాయిడల్ సిస్టమ్ అనమాట. దీంట్లో మనకి ఫ్యాట్ ఈజ్ డిస్పర్స్డ్ ఇన్ వాటర్ అనమాట. ఈ విధంగా ఫ్యాట్ అనేది డిస్పర్స్ చేసి ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట వాటర్లో. సో మిల్క్ ఈజ్ ఎ కొలాయిడల్ సిస్టమ్ ఇన్ విచ్ ఫ్యాట్ ఈజ్ డిస్పర్స్డ్ ఇన్ వాటర్ అని గుర్తుంచుకోండి. మిల్క్ అనేది వన్ టైప్ ఆఫ్ ఎమల్షన్గా కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ద ఎంజైమ్ దట్ కన్వర్ట్స్ గ్లూకోజ్ ఇంటూ ఈథైల్ ఆల్కహాల్ అంటే ఏ ఎంజైమ్ ఈ విధంగా గ్లూకోజ్ని ఈథైల్ ఆల్కహాల్లో కన్వర్ట్ చేస్తుందంటే జైమేజ్ అనే ఎంజైము మనము గుర్తుంచుకున్నట్లయితే గ్లూకోజ్ని కాస్త ఈథైల్ ఆల్కహాల్లోకి కన్వర్ట్ చేసే ఎంజైమ్ అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ ఈ ఎంజైమ్స్ కన్వర్జన్స్ కూడా మీకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఈ క్వశ్చన్స్ అన్నీ నాకు తెలిసి మీకు దీంట్లో 90% క్వశ్చన్స్ తెలియదు అంటే మీరు కొత్తగా నేర్చుకున్నట్లు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ క్వశ్చన్స్ అనేదే మీకు చాలా యూస్ఫుల్ ఎగ్జామినేషన్స్లో మీ కట్ ఆఫ్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంటాయి. సిల్క్ ఫైబర్ కెమికల్లీ ఈజ్ ప్రోటీన్ని మనము వన్ టైప్ ఆఫ్ సిల్క్ ఫైబర్ అని మనం తెలుసుకోవచ్చు అనమాట. ఇది గుర్తుంచుకోండి. ప్రోటీన్ని ఈ విధంగా సిల్క్ ఫైబర్ అని చెప్తారనమాట. హూ డెవలప్డ్ హైడ్రోజన్ బాంబ్ ఈ హైడ్రోజన్ బాంబ్ని ఎవరు డెవలప్ చేశారంటే ఎడ్వర్డ్ టెల్లర్ అనే అతను ఈ హైడ్రోజన్ బాంబ్ని డెవలప్ చేయడం జరిగిందనమాట. వెన్ దెర్ ఆర్ 2 ఎలక్ట్రాన్స్ ఇన్ ద సేమ్ ఆర్బిటల్ దే హ్యావ్ ఆపోజిట్ స్పిన్ అనమాట. 2 ఎలక్ట్రాన్స్ అనేటివి సేమ్ ఆర్బిటల్లో చూసినట్లయితే వాటికి ఏముంటాయంటే దే హ్యావ్ ఆపోజిట్ స్పిన్ అనమాట. సో 2 ఎలక్ట్రాన్స్ అనేది ఒక సేమ్ ఆర్బిటల్లో ఆపోజిట్ స్పిన్లో మూమెంట్ అనేది మనం చూడొచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేది యూనిక్ క్వశ్చన్స్, చాలా ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్స్ అడ్వాన్స్ లెవెల్లో మీకు ఒక్కసారిగా అడిగాడంటే మీకు మార్క్స్ అనేది గ్యాదర్ చేసుకోవచ్చు. గ్యాల్వనైజేషన్ అనేది డిపాజిషన్ ఆఫ్ జింక్ ఆన్ ఐరన్ అనమాట. ఐరన్ మీద ఈ విధంగా జింక్ కోటింగ్ అనేది చేయడాన్నే ఈ గ్యాల్వనైజేషన్ అని మనం తెలుసుకోవచ్చు. ఫర్మెంటేషన్ ఆఫ్ మిల్క్ టు కర్డ్ ఈజ్ డ్యూ టు అంటే ఈ ఫర్మెంటేషన్ ఆఫ్ మిల్క్ ఏమవుతుందంటే కర్డ్గా తయారవుతుంది. సో దాన్ని
ఈ ప్రాసెస్లో ఏది అవసరం అంటే లాక్టోబెసిలస్ అనేది ఖచ్చితంగా ఈ ఫర్మెంటేషన్ ప్రాసెస్లో చాలా అవసరమని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా బై విచ్ ఆర్గానిక్ కాంపౌండ్ ఆల్ ద ఆయిల్స్ ఆర్ నోన్ అంటే హైడ్రోకార్బన్ అనేది ఒక ఆర్గానిక్ కాంపౌండ్, ఆల్ ద ఆయిల్స్ ఆర్ నోన్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. హైడ్రోకార్బన్. ద అటామిక్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఈజ్ ఎంత అంటే అటామిక్ నెంబరు 6 అనమాట. ఇట్స్ అటామిక్ మాస్ ఎంత అంటే హౌ మెనీ ఆర్ దేర్ ప్రోటీన్స్ ఇన్ ద న్యూక్లియస్ ఆఫ్ కార్బన్ అంటే 6 అనమాట. టోటల్ మనం గుర్తుంచుకోవాల్సిన న్యూక్లియస్ ఆఫ్ కార్బన్ అనేది 6 అని గుర్తుంచుకోండి. అటామిక్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఎంత అంటే 6 అయితే అటామిక్ మాస్ ఎంత అంటే సో ఇక్కడ 6 అని గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ప్రోటీన్స్ అనేది ఎన్ని ఉన్నాయో ఉంటాయి, అటామిక్ నెంబర్ కూడా అంతే ఉంటాయి 6. అటామిక్ మాస్ అయితే డబుల్ ఉంటుంది 12 అని గుర్తుంచుకోండి. హూ డెవలప్డ్ ఆటమ్ బాంబ్ అంటే ఆటమ్ బాంబ్ని జే రాబర్ట్ ఓపెన్ హీమర్ అనే అతను ఆటమ్ బాంబ్ని డెవలప్ చేయడం జరిగింది. అతని పేరు చూడండి, రాబర్ట్ ఓపెన్ హేమర్ అనమాట. అటామిక్ బాంబ్ కాదు, ఆటమ్ బాంబ్. అటామిక్ బాంబ్ అనేది సపరేట్. ఆల్ఫ్రెడ్ నోబెల్ అనేది ఈ విధంగా ఆయన అటామిక్ బాంబ్ అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఏంటంటే డైనమైట్ అనేది ఫైండ్ అవుట్ జరిగింది ఆల్ఫ్రెడ్ నోబెల్ అనే అతను. ఇక్కడ అటామిక్ బాంబ్ అనేది రాబర్ట్ ఓపెన్ హీమర్ అనమాట. ద మేజర్ హార్మ్ఫుల్ గ్యాస్ ఎమిటెడ్ బై ఆటోమొబైల్ వెహికల్ విచ్ కాజెస్ ఎయిర్ పొల్యూషన్ అంటే ఇక్కడ మనకి లెడ్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా కార్బన్ మోనాక్సైడ్ అనేది ఆటోమొబైల్ వెహికల్స్ నుంచి రావడం జరుగుతుంది. కార్బన్ మోనాక్సైడ్ విచ్ ఈజ్ వెరీ డేంజరస్ ఫర్ యువర్ బ్లడ్. ఈజీగా హెమోగ్లోబిన్ తోటి రియాక్ట్ అయిపోతుంది అనమాట. మనకి బ్లడ్ అనేది తలకి బ్రెయిన్ లేకపోదు, యూ విల్ గెట్ హెమరైజ్. The add used in lead storage cells is ఏ యాడ్ కాదు, ఇట్స్ అన్ యాసిడ్ అనమాట. ద యాసిడ్ యూజ్డ్ ఇన్ లెడ్ స్టోరేజ్ సెల్ అంటే ఈ లెడ్ స్టోరేజ్ సెల్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది వాడడం జరుగుతుంది. కార్ బ్యాటరీస్లో యూజ్ చేస్తారనమాట. మిల్క్ టేస్ట్ సోర్ వెన్ కెప్ట్ ఇన్ ద ఓపెన్ ఫర్ సమ్ టైమ్ డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ అంటే ఈ మిల్క్ అనేది ఈ విధంగా మనకి సోర్గా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ లాక్టిక్ యాసిడ్ అనేది మనం చూస్తామన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఏ బైసైకిల్ వీల్ మేక్స్ 5000 రెవల్యూషన్. ఒక బైసైకిల్ వీల్ అనేది 5000 రెవల్యూషన్స్ అనేది జరుగుతుందన్నమాట. ఇన్ మూవింగ్ 11 కిలోమీటర్స్ ఏ డయామీటర్ ఆఫ్ ద వీల్ కనుక్కోమన్నాడు. ఇక్కడ 5000 రెవల్యూషన్స్ అనేది డిస్టెన్స్ 11 కిలోమీటర్లు కాబట్టి 11,000 మీటర్లు డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ వేస్తే మనం చూసినట్లయితే ఈజీగా మనము ఆ డయామీటర్ అనేది కనుక్కోవచ్చు అనమాట. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ అనేది మనకి తెలుసు ఇంటూ ఆ సర్కంఫరెన్స్ ఆఫ్ ద వీల్ అనమాట. సో దాని ప్రకారం చేస్తే ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 5000 రొటేషన్స్ ఇంటూ సర్కంఫరెన్స్ ఆఫ్ ద వీల్ అయితే దట్ ఈస్ 5000. ఇక్కడ 11,000 ఇంటూ 11,000 మీటర్స్ అనమాట ఈజ్ ఈక్వల్ టు 5000 రెవల్యూషన్స్ ఇంటూ 2πr. 2πr అంటే మనకి ఈజీగా మనము 2 ఇంటూ π ఇంటూ 22/7 r అనేది మనం కనుక్కోవాలి. r అనేది 35 వస్తుంది అంటే 0.35 మీటర్స్ అయితే వాటి యొక్క డయామీటర్ ఆఫ్ ది వీల్ ఎంత అంటే 0.7 మీటర్స్ అని గుర్తుంచుకోండి. ఏ మ్యాన్ స్పెండ్స్ రూపీస్ 3,500 రూపాయలు అతను స్పెండ్ చేస్తే అతను 12.5% అనేది ఇన్కమ్ అనమాట. అంటే ఇది అండ్ సేవ్స్ 12.5% ఆఫ్ హిజ్ ఇన్కమ్ అనమాట. స్పెండ్ చేసింది ఎంత అంటే 87.5% అనేది స్పెండ్ చేశాడు. అంటే 100% ఎంత అంటే 4,000 అని చెప్పి మనం తెలుసుకోవచ్చు అనమాట. టోటల్ ఇన్కమ్ అనమాట. ఏ షాప్ కీపర్ మార్క్స్ ఇస్ గుడ్ 20% హయ్యర్ దాన్ ద కాస్ట్ ప్రైజ్ అనమాట. కాస్ట్ ప్రైజ్ అనేది మనం చూసినట్లయితే 100 రూపాయలు అయితే మార్క్ ప్రైజ్ అనేది 120 రూపాయలు అనమాట. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అనేది మనం చూసినట్లయితే కనుక్కోవాల్సి ఉంటుందన్నమాట. సో దాని 5% డిస్కౌంట్ కాబట్టి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 114 అని తెలుసుకోవచ్చు అనమాట. The 3 taps are open together. A tank is filled in 10 hours. One of the taps can fill in 5 hours and another in 10 hours. What rate does the third pipe works అంటే దీని ప్రకారము మనకి T1, T2, T3 అంటే T1 అనేది 5 hours ఫిల్ చేస్తుంది, అనదర్ T2 అనేది 10 hoursలో ఫిల్ చేస్తుంది, T3 అనేది థర్డ్ పైపు ఇది ఎంటీ చేస్తుంది అనమాట. సో టుగెదర్ మనం చూసినట్లయితే ఇక్కడ మనము 40కి 20 ఇక్కడ 5, 10కి మనం టోటల్ వర్క్ 200 అనుకుంటే ఎందుకు అలా అనుకున్నాము అంటే వన్ ఆఫ్ ద ట్యాప్స్ కెన్ ఫిల్ ఇట్ ఇన్ 5 hours ఇచ్చాడు, 10 hours ఇచ్చాడు. అట్ వాట్ రేట్ దట్ ద థర్డ్ పైప్ ఈజ్ ఎంటీ అన్నాడు. ఇక్కడ ఎంటీ కనుక్కోవాలి కాబట్టి మనము 5కి 10కి ఈ విధంగా మనము మల్టిపుల్ అయ్యేది 200 అనుకుంటే ఒకవేళ అప్పుడు మనకి 40, 20 ఇక్కడ చేసినట్లయితే మనకి ఆన్సర్ అనేది ఈజీగా 40 + 20 - 10 ఎందుకు వచ్చిందంటే ఇక్కడ 10 అవర్స్లో అండ్ అనదర్ 10 hours అండ్ వాట్ ఎట్ ద థర్డ్ పైప్ వర్క్స్ ప్రకారం మనము 5 hours అనేది రావడం జరుగుతుంది. సో యూ పాజ్ దిస్ క్వశ్చన్,
యూ గో త్రూ దిస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ గివెన్. సో ఆ విధంగా -10 అంటే 40 hours అనుకుంటే ఇక్కడ 20 hours ప్రకారం మనం చూసినట్లయితే 1/4 ఆఫ్ ది వర్క్ కాబట్టి 5 hours ఇది మీకు ఈజీగా ఎంటీ అవుతుందన్నమాట. ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ మీడియన్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, ఏదైతే మీడియన్స్ నుంచి ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫామ్ అవుతుందో దాన్ని సెంట్రో మీడియం అంటారు, సెంట్రాయిడ్ అని చెప్పుకోవచ్చు. ఆల్టిట్యూడ్స్ అయితే ఆర్థో ఆల్టిట్యూడ్ అనమాట, ఆర్థో సెంటర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ద లెంగ్త్ ఆఫ్ ద లాంగెస్ట్ రాడ్ దట్ కెన్ బి ప్లేస్డ్ ఇన్ రూమ్ 30 meters లాంగ్, 24 meters బ్రాడ్ అండ్ 18 meters హై ప్రకారం చూసినట్లయితే LBH అనుకుంటే యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ √L² + B² + H² అంటే 30√2 అనేది రావడం జరుగుతుంది. 24 men complete the given job in 40 days and the number of men required to accomplish the task by వర్కింగ్ 32 days అనమాట. సో దాని ప్రకారం M1D1 = M2D2 అయితే సో ఈజీగా X = 30 men అని మనం ఫిగర్ అవుట్ చేయొచ్చు అనమాట. సో యూ కెన్ డూ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ ద వాల్యూస్ గివెన్. The average age of a class is 15.8 years. The average of the boys in the class is 16.4 years. While that of the girls is 15.4 years. వాట్ ఇస్ ద రేషియో ఆఫ్ ద బాయ్స్ టు ద గర్ల్స్ అన్నాడు. బాయ్స్ టు ద గర్ల్స్ మనం చూసినట్లయితే ఈజీగా మనము ఇక్కడ యావరేజ్ అనేది ఇద్దరిది 15.8 సెంటర్లో పెట్టాము. 16.4 అనేది బాయ్స్ అయితే, గర్ల్స్ 15.4 అయితే మనకి 2:3 రేషియో అనేది మనకు తెలుస్తుంది, బాయ్స్ టు గర్ల్స్ అనమాట. సో ఆ విధంగా మనం చేసుకోవచ్చు. ద యావరేజ్ ఏజ్ అనేది ఇక్కడ యావరేజ్ ఆఫ్ 6, 8, 5, 7, X అండ్ 4 ఎంత అంటే 7 అనమాట. సో వైన్ ద వాల్యూ ఆఫ్ X అంటే ఈ విధంగా మనకి 30 + X/6 = 7 అంటే X = 12 అనేది రావడం జరుగుతుంది. థర్డ్ ప్రపోర్షన్ చూసినట్లయితే A, B అండ్ C అయితే B²/A అనేది థర్డ్ ప్రపోర్షన్ కాదు, ఇది B² అనేది థర్డ్ ప్రపోర్షన్. అదే ఫోర్త్ ప్రపోర్షన్ అయితే AD = BC అనమాట. B²/A అంటే మనకి ఈజీగా 100/6 అని చేసుకోవచ్చు. అదే ఫోర్త్ ప్రపోర్షన్ అనుకోవాలంటే AD = BC అనమాట. సో ఆ విధంగా మనకి X = 40/3 అనేది రావడం జరుగుతుంది. అట్ ఇస్ ఫోర్త్ ప్రపోర్షన్ అనమాట. సో రెండు మనం కనుక్కున్నాము. ఐ హోప్ ఈ క్వశ్చన్స్ కూడా మీకు రేషియో అండ్ ప్రపోర్షన్లో ఆల్రెడీ సపరేట్గా డిస్కస్ చేయడం జరిగింది. యూ కెన్ గో త్రూ దాట్. సో ఐ హోప్ యూ హ్యాడ్ గాన్ త్రూ ఆల్ దోస్ 18 papers అనుకుంటున్నాను. If you haven't gone through, please go through that, and if you have any doubts, you can call me on 7667302252, and you are welcome to call anytime, and we are ready to give the maximum guidelines towards your career. Thank you guys. Have a good day, have a great life, and share it to your friends.